రైటిక కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అంతకుముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఈసి పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సిఈసి పదవి ఎంపిక చేసిన పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో ముగియనుండగా ఎంపిక కమిటీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో సమావేశమైంది. సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ను సీఈసీగా నియమిస్తుంటారు. దాన్నే కొనసాగిస్తూ రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేష్ కుమార్ను సీఈసీ పదవికి ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అంతకుముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఈసి పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సిఈసి పదవికి ఎంపిక చేసిన పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో ముగియనుండగా ఎంపిక కమిటీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లు సీనియర్ను సీఈసీగా నియమిస్తుంటారు. దాన్నే కొనసాగిస్తూ రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేష్ కుమార్ను సీఈసీ పదవికి ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర వహించారు.